కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమి. తెల్లవారుజాము నుంచే శైవ వైష్ణవ ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవనందుల ప్రదక్షిణ కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్తలు శ్రీకారం చుట్టారు. నవనందుల క్షేత్రాలను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుంటే కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమం హైందవుల సంఘటితానికి ఉపయోగపడుతుంది అంటున్న విహెచ్పీ నేతలతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆధ్యాత్మిక క్షేత్రాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్నటువంటి కర్నూలు జిల్లా కార్తీక మాసం సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది. అయితే కార్తీక పౌర్ణమి రోజున నవనందుల ప్రదక్షిణ అనే కార్యక్రమానికి హైందవ ధార్మిక సంస్థలు శ్రీకారం చుట్టాయి. ఒకసారి మనం ఇక్కడ ప్రథమ నంది ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చూస్తే ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా తరలి వచ్చారు. ఇక్కడ నుంచి కూడా నవనందుల ప్రదక్షిణ ఇన్ఛార్జ్ తో పాటు అలాగే మన ఊరు మన గుడి మన బాధ్యత అనే సంస్థలతో పాటు విశ్వ హిందూ పరిషత్ ఈ సంస్థలన్నీ కూడా ఈ ప్రదక్షిణకైతే పిలుపునిచ్చే ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా 9 నందులకు ఏవైతే ప్రతీకగా ఉన్నాయో వాటికి పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా కమలానంద భారతితో పాటు అలాగే రాధా మనోహర్ దాస్ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఎలాగైనా విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాఖల మధ్య సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రథమ నంది నుంచి కూడా ప్రారంభమై మహానందితో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేది కూడా ముగుస్తుంది. ఇదే నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ నేతలు కూడా ఉన్నారు. వారిని గమనించే ప్రయత్నం ఒకసారి చేద్దాము. సార్ చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది ఈ రోజు. ఎందుకంటే కార్తీక నంద్యాల నవనందుల ముట్టిన నంద్యాల ఈరోజు చాలా ఆనందంగా ఉంది. భక్తులందరూ కూడా ఈ రోజు పాదయాత్ర చేయడం చాలా ఆనందం. నవనందులు ఏదో నంది వ్యవసాయానికి సంబంధించిన నంది. ఈ రోజు మన వ్యవసాయానికి ఈ రోజు ఈ ఆవులు ఎద్దులు లేకపోవడం వల్ల ఈరోజు ఆ ఎరువు లేకపోవడం వల్ల కెమికల్ ఎరువులతో వాడడం వల్ల మన మనుషులందరికీ కూడా క్యాన్సర్, బీపీలు, షుగర్లు, ఇంతమంది 100 సంవత్సరాలు బతికేటోళ్ళు ఇప్పుడు 60 ఏళ్ళు బతికేదానికి కూడా చాలా పరిస్థితి ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ మన నందులను కూడా ఆవులను గో సంరక్షణ చేస్తూ మన హిందువులంతా కూడా ఐకమత్యంగా ఉండి నవనందులు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. మీరు చెప్పండి, ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. నంద్యాలకు ప్రతీక నవనందులు. గతంలో కూడా నవనందుల పేరుతోనే ఈ రోజు నంద్యాలకు నామకరణం చేయడం జరిగింది. ఈ యొక్క ఆచారాన్ని గతంలో మర్చిపోయినటువంటి ఆచారాన్ని ఈ రోజు మళ్ళీ నవనందుల యొక్క ప్రదక్షిణ కార్తీక మాస పౌర్ణమి రోజు జరగడం కూడా ఈ రోజు నంద్యాల నుంచి వాసులందరికీ కూడా చాలా శుభదినం, శుభదాయకం, చాలా ఆనందదాయకం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు నిర్వహిస్తూ రాబోయే రోజుల్లో కూడా నవనందుల యొక్క కార్యక్రమమే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క నందులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు బాధ్యతగా స్వీకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చెప్పండి, మామూలుగా ఎప్పుడైనా ఇండివిజువల్ గా తిరిగే వాళ్ళు కానీ ఈ రోజు ఒక గ్రూప్ గా వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందే అందరూ ఆలోచన చేసి ఇదివల్ల చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఒక విశిష్టతగా ఆధారంగా చేసుకుని నవనందులు తిరగాలని చెప్పి ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో తిరగాలని చెప్పి కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ రోజు? అంటే గతంలో కేవలం ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు వెళ్ళేవారు, కానీ ఈ రోజు ఒక సభ్యుల బృందంగా పెద్ద ఎత్తున 1000 మందితో ఈ ప్రదక్షిణ అనేది చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సమాజంలో హిందూ అంటే కలవడం అనేటువంటి ఒక అపోహ ఉంది. హిందువులు కలిస్తే గనక ఒక సముద్రం లాగా కలిసి వచ్చేటువంటి వాతావరణం ఈరోజు కనిపిస్తూ ఉంది. కొన్ని వేల మంది నంది ప్రదక్షిణ పేరుతో మర్చిపోయినటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ సమాజానికి గుర్తు చేస్తూ మన ఊరు మన గుడి మన బాధ్యత వారు చాలా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి సంస్థలన్నిటి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా చాలా ఆనందదాయకం. సహజంగా నలుగురు హిందువులు కలిసి ఎక్కడైనా నడవరు. ఎప్పుడు ఏదో శ్మశానానికి పోయేటప్పుడు అప్పుడు మాత్రమే పోతారు. అయితే సమాజంలో గత 100 సంవత్సరాల నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్న కృషి వలన ఈరోజు ఇట్లా అనేక మంది ముందుకొచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు వేలాది మంది మనము కలిసి నడుస్తున్నామంటే రేపు ఈ ధర్మానికి ఏదన్నా హాని జరిగితే, ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే
అప్పుడు మేమందరం ఉన్నాం జాగ్రత్త. మీరు ఎటువంటి సమయంలో అందరం కలిసి ఉండాల్సిందే తప్ప వేరే మార్గం లేదు అనేది, మేమందరం కలిసి పనిచేయాలా అనే ఒక విశ్వాసం వస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు